కర్నూలు జిల్లా నంద్యాల రాజకీయం అంతకంతకు వేడెక్కుతోంది. ఏపీ టీడీపీ నేత భూమా నాగిరెడ్డి అకాల మరణంతో ఖాళీ అయిన నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికకు ఎలాంటి అధికార ప్రకటన చేయనప్పటికీ ఆ దిశగా అధికార విపక్ష నేతలు సిద్ధమవుతున్నారు. ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలకు ముందే అధికార విపక్షాలు తమ అభ్యర్థులను ప్రకటించేయటం, ఆ దిశగా వారు తమ ప్రయత్నాలు షురూ చేస్తున్నారు. ఇటీవల అధికార తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరిన శిల్పా మోహన్ రెడ్డి తాజాగా నియోజకవర్గం మీద తన పట్టును మరింత బలోపేతం చేసేందుకు తన ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు. నంద్యాల ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి విజయం సాధించకుంటే మంత్రి పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని భూమా అఖిల ప్రియ సంచలన వ్యాఖ్య చేయటం తెలిసిందే. దీనికి ప్రతి సవాల్ను విసిరారు జగన్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి. ప్రతి సవాల్తోనే ఆగని ఈ ఇద్దరు నేతలు తమ క్యాడర్ను మరింత బలోపేతం చేసుకునే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ వ్యవహారంలో శిల్పా తీరు జోరుగా సాగుతోందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టీడీపీకి చెందిన మాజీ కౌన్సిలర్ను భూమా నాగిరెడ్డికి సన్నిహితుడైన గోపవరం గోపీనాథరెడ్డిని జగన్ పార్టీలో చేర్చారు శిల్పా. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి అఖిల ప్రియ చేసిన సవాల్ను శిల్పా మరోసారి గుర్తు చేశారు. అఖిల ప్రియ సవాల్ను స్వీకరిస్తానని చెప్పిన శిల్పా ఉప ఎన్నికల్లో తాను పరాజయం పాలైతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని మరోసారి వెల్లడించారు. పార్టీలో చేరిన నేతలు మాట్లాడుతూ మంత్రి అఖిల ప్రియ తీరుతోనే తాము పార్టీ మారినట్లుగా వెల్లడించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఉప ఎన్నికలకు ముందు అధికార పార్టీలోకి నేతలు చేరటం మామూలే. నంద్యాలలో మాత్రం సీన్ కాస్త భిన్నంగా సాగుతోంది. అధికార పక్షానికి చెందిన నేతలు పలువురు విపక్ష పార్టీలోకి వచ్చి చేరటంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. తాజా పరిణామాలు చూస్తే నంద్యాల నియోజకవర్గం మీద శిల్పా తన పట్టును అంతకంతకు పెంచుకుంటూ వెళుతున్నారనే మాట బలంగా వినిపిస్తోంది. ఇది మంత్రి అఖిల ప్రియకు నిజంగా చేదు వార్తేనని చెప్పక తప్పదు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.